టేస్ట్ కోసం ఆలోచించి ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారా? మోడర్న్ కల్చర్ అడాప్షన్ లో భాగంగా పిజ్జాలు, బర్గర్లు, కలర్ఫుల్ ఫ్రూట్ డ్రింక్స్ కు అలవాటు పడుతున్నారా? అయితే మీరు దీర్ఘకాలిక రోగాలు తప్పవు. చిన్న ఏజ్ లోనే 25 ఏళ్ల వయసులో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజులు తప్పవంటున్నారు నిపుణులు. లేటెస్ట్ గా బ్రిటిష్ సంస్థ వివిధ దేశాల్లో 1 కోటి మందిలో నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలను వెల్లడించింది. మోడర్న్ లైఫ్ స్టైల్ కు ఇప్పటి జనరేషన్ బాగా అలవాటు పడ్డారు. డీప్ ఫ్రై ఫుడ్స్, మైదాతో చేసిన పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు విపరీతంగా లాగించేస్తున్నారు. వీటికి తోడు అల్ట్రా ప్రాసెస్డ్ స్వీట్స్, కూల్ డ్రింక్స్ కు ఫిదా అవుతున్నారు. వీకెండ్ వస్తే చాలు రెస్టారెంట్, ఫుడ్ కోర్టులకు వెళ్లాల్సిందే. మరొక వైపు ఇంట్లో వండుకుని తినే టైం లేక ఐటీ, సాఫ్ట్వేర్, కార్పొరేట్ ఉద్యోగులు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా రెడీ టు ఈట్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. అయితే ఇవే అనారోగ్యాన్ని కొని తెచ్చి పెడుతున్నాయంటున్నాయి లేటెస్ట్ గా వచ్చిన హెల్త్ సర్వేలు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమని నివేదికల్లో వెల్లడైన వేళ అటువంటి ఆహారాలపై పన్ను విధించాలని మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలతో కూడిన సంఘాలు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి. చాలా కంపెనీలు బ్రాండ్ లేకుండా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ను ఆఫర్లతో ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఎలాంటి ఫుడ్ సేఫ్టీ, ప్రభుత్వ అనుమతులు లేని ఫుడ్ చైన్స్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాంట్లో హై కంటెంట్ ఆఫ్ సాల్ట్, షుగర్, కొవ్వు ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో అవన్నీ మన హార్ట్ని, లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనకి చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఉపయోగపడి రెడీ టు మేక్ ఫుడ్ అని, రెడీ టు ఈట్ బిర్యానీస్ అని, అండ్ ఈ బివరేజెస్ ఏదైతే థమ్స్అప్స్ ఇలాంటి బివరేజెస్లో హై కంటెంట్స్ ఆఫ్ షుగర్ అవన్నీ ఉండడం వల్ల అవన్నిటి ప్రభావం మనకి తెలియకుండానే హార్ట్ మీద, లివర్ మీద పడిపోయి మనం చాలా ఈ రీసెంట్ టైమ్స్లో అయితే చాలా ఎక్కువగా వింటున్నాం. ఏంటి అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అని, హార్ట్ అటాక్స్ అని, జస్ట్ ఏజ్ 25 to 30 ఇయర్స్లోనే మనము చాలా వరకు బీపీస్, సడన్ గా స్ట్రోక్ వచ్చేయడము, హార్ట్ అటాక్ అని ఇలాంటివన్నీ మనం చాలా వింటున్నాం. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్స్ చేంజెస్. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగంతో 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 1 కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తో 50% పెరుగుతుందని కూడా హెచ్చరించారు. డిప్రెషన్ 22% అధికంగా పెరిగే అవకాశం ఉందని తేలింది. ఇండియాలో పెరుగుతున్న ప్రాసెస్డ్ ఫుడ్ కల్చర్ కు దూరంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో అధిక చక్కెరలు, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండడంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, హార్ట్ రిలేటెడ్ వ్యాధులు వస్తాయంటున్నారు. నిల్వ ఉన్న ఫుడ్ ను ఎక్కువ రోజులు తినడం ద్వారా చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్, కిడ్నీ రిలేటెడ్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. సో మనం మెయిన్ గా ఫుడ్ మీద మనం ఏదైనా ఫుడ్ ప్యాక్డ్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకు మనము హోమ్ మేడ్, హోమ్ కుక్డ్ ఫుడ్, ఆర్గానిక్ టైప్ ఆఫ్, అండ్ మనం చూసుకున్నట్టయితే ఈవెన్ ఆర్గానిక్ కంటెంట్ ఉన్న ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. పెస్టిసైడ్స్ ఇవన్నిటి వల్ల అండ్ కార్సినోజనెన్స్ కూడా మనకి వస్తున్నాయి దీనివల్ల. సో మనం క్యాన్సర్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో మనం వెనకాల కంటెంట్స్ ఉంటాయన్నమాట. ప్రతి దాని మీద అది FDA అప్రూవ్డా, అండ్ దాని మీద ఎంత సాల్ట్ కంటెంట్ ఉంది, దాంట్లో ఎంత షుగర్ పర్సంటేజ్ ఉంది, అండ్ అవన్నీ మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకొకటి, చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్స్ కూడా చిప్స్ అని ఇవన్నీ చాలా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. సో అవి లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట పిల్లల హెల్త్ కాబట్టి. సో మనం చిన్నప్పటి నుంచే కనుక హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనము ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ హెల్త్ ఫ్యూచర్ కూడా బాగుంటది అన్నమాట. మెట్రోపాలిటన్ సిటీలో విరివిగా దొరికే రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తో శరీరానికి ఎలాంటి మేలు ఉండదంటున్నారు వైద్య నిపుణులు. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. అందుకే క్యాన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యంతో పాటు మెటబాలిజం కు సంబంధించిన సమస్యలు వస్తాయంటున్నారు. జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేసి చిన్నప్పటి నుంచే మన పౌష్టికాహారం మీద అవగాహన కల్పించడంతో పాటు మిల్లెట్ ఫుడ్స్ ను తినేలా ఎంకరేజ్ చేయాలంటున్నారు డాక్టర్స్.